విజయవంతంగా ముగిసిన సమరసత సేవా ఫౌండేషన్ ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం బాపట్ల జిల్లాలో విజయవంతంగా నిర్వహించి ముగించడం జరిగిందని జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు తెలిపారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరులో ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులలో హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేయటం, మతం మారకుండా చూడటం లక్ష్యంగా ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాలయాల ప్రముఖ పొన్నపల్లి సత్యనారాయణ, పరియోజన ప్రముఖ్ పడమటి వెంకటేశ్వరరావు, రేపల్లె ఖండ్ సంయోజక్ క్రాప రవికుమార్, ధర్మ ప్రచారకులు చింతల మురళీకృష్ణ, అక్కల సుబ్బారెడ్డి, కన్వీనర్లు వేల్పూరి శ్రీనివాస్, పేరం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రండి పైకి వచ్చేయండి అందరూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ఇంటింటికి ధర్మ ప్రచారం జరిగింది. ఇది ప్రధాన లక్ష్యం ఏంటంటే మన సంప్రదాయాలు, మన పద్ధతులు, మన ఆచారాలు ఎన్నో సనాతనమైన సంప్రదాయాలు. రామ అనుకుంటే సాగు ఎన్నో కష్టాలు పడుతుంది. శ్రీరామ అంటే ఏం చేస్తారు మంత్రం అట్లాగే వెళ్ళకుండా తన మతాలకు వెళ్ళకుండా మన ధర్మాన్ని ఆచరించాలి. పొద్దున్న కాంచిన పిల్లలకి మన రామాయణం, మహాభారతం గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల క్యాసెట్ల ద్వారా మన సెల్లలో చక్కగా ప్రవచనలు అవుతుంది. మీరు అక్కడ చెట్టు ఏర్పాటు చేసుకున్నారు కదా, అక్కడ చెట్టు దగ్గర ప్రతి శుక్రవారం అందరం వచ్చి నమస్కారం చేసుకొని ఒక టైం అనుకొని చక్కగా చేసుకుంటే పిల్లలకు కూడా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేస్తుంటే వాళ్ళు పిలవకుండా ఉంటారు. వాళ్ళు పిలిచారనుకో ఏమోలే ఒకసారి వెళ్దాంలే అనుకుంటే ఒకసారి వెళ్ళినాక రెండోసారి రానివ్వట్లేదు, ఇంకో దానికి రానివ్వట్లేదు, అదే ఇదని చెప్పి భయపెట్టేసేసి మళ్ళీ మన దానికి రానివ్వకుండా చేస్తున్నారు. అసలు వెళ్ళకుండా చూడండి పిల్లల్ని కూడా.